వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపడంతో జిల్లాలోని ప్రజలు ఆగమయ్యారని అన్నారు కేటీఆర్. కానీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మాత్రం కేసీఆర్ సీఎంగా ఉండాలని కోరుకున్నారని, అందుకే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉంటే బాగుండు అనే వాళ్లకు ఇదే మంచి అవకాశం అంటూ మే 13న ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లలో బీఆర్ఎస్ను గెలిపిస్తే 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కి మద్దతుగా శంషాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు కేటీఆర్. 13 తారీఖు నాడు మీరు ఒక 10-12 పార్లమెంట్ సీట్లు మా చేతిలో పెట్టండి. 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు చేయవలసిందల్లా ఒకటే, శంషాబాద్ లో, రాజేంద్ర నగర్ లో మీరందరూ చేయవలసింది ఒకే ఒక్క పని. ఈ కరెంటు బాధ పోవాలన్నా, ఈ మంచిలు లేక మళ్ళీ కాంగ్రెస్ పెడుతున్న అవస్థలు పోవాలన్నా, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలన్నా మే 13 నాడు కారు గుర్తు కాసాని జ్ఞానేశ్వర్ గారికి దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వండి. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా, కాంగ్రెస్ ఆయన చోటాబాయ్ సంగతి మీకు తెలిసిపోయింది. చోటాబాయ్ బడా మోసగాడు అర్థమైపోయింది. అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు, అవతల పడ్డాడు. ఏమనంటే ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడని మాటలు. నేను సెక్రటేరియట్ లా లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన, లంకె బిందెలు లేవు, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా మా రాజేంద్ర నగర్ ఆడబిడ్డలు అన్నదమ్ములు చెప్పాలా, అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాల కప్పుకొని ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? ఎవరు తిరుగుతారు? దొంగలా? నేనైతే అనలేదు, పెడితే కేసు మీ మీదే పెడతారు. నాకు ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి ఇదివరకు నాకు ఎరకలేదు, కానీ మొత్తానికైతే ఏదో ఇదివరకు మంచి పని అయితే చేయకుండే.